పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రీషియా డబ్బులు విడుదల చేసి బాధిత కుటుంబాలకు అందజేయాలని డిమాండ్. ఈ నెల 20న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కలుగిత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలుగిత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు కోకొండ లింగయ్య కలుగిత కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు తుర్కపల్లి మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తుర్కపల్లి మండలం కలుగిత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మారగోని శ్రీరామ్మూర్తి గౌడ్, కలుగిత కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎరకల వెంకటేష్ గౌడ్, మండల నాయకులు కోకొండ నరసింహులు గౌడ్, పాముల రాజు గౌడ్, నారా నాగరాజు గౌడ్, కార్య కరుణాకర్, కోకొండ పోచయ్య, డొంకన కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. కేవలం మనకు 5 లక్షలే ఇస్తుంది, కనీసం ఒక 25 లక్షలు ఇవ్వాలి. అదే కాకుండా మనకు జీవిత బీమా విధానాన్ని ఇస్తానని అన్నారు. ఆ జీవిత బీమా విధానాన్ని కూడా రేపు భవిష్యత్తులో మనకు అది వర్తింపజేయాలి. మరి అందరికి కూడా పోయిన గవర్నమెంట్ ఏమన్నదంటే ప్రతి గీత కార్మికుడికి మరి బైకులు ఇచ్చి మోకులు ఇచ్చి మీకు ఉపాధి కల్పిస్తానని చెప్పినటువంటి ఆ గవర్నమెంట్ అది కూలిపోయింది. మరి ఈ గవర్నమెంట్ కూడా వచ్చి చేసింది ఏంటంటే మరి ఈ గవర్నమెంట్ కూడా మరి ఇప్పుడు మీరాకం కేంద్రాలు ఏర్పాటు చేయాలి. నగరంలో ఎప్పుడో పెట్టినటువంటి నీరా కేంద్రాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికి దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది. అది అట్లే ఉంది. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని 6 కోట్ల రూపాయలు దాన్ని శాంక్షన్ అయినాయి. మొత్తం మిషన్లు గీట తీసుకొచ్చి పెట్టి దాన్ని అట్లనే వస్తున్నారు. దాన్ని చాలు చేసి మరి ప్రతి గ్రామానికి ఒక 5 ఎకరాల భూమి ఇచ్చి ఆ భూమితో పాటు వాటికి మన తాటి ఈత ఉత్పత్తుల చెట్లు ఇచ్చి అవి కట్టేసి నీటి వనరులు కల్పించి వీటిని పెంచి భవిష్యత్తుకు గౌడ సంఘాలకు గౌడ కులాన్ని ఈ వృత్తిపై ఆధారపడి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించే విధానంగా చేయాలని వచ్చే ఈ కాలంలో కంపల్సరిగా గవర్నమెంట్ మా ఈ డిమాండ్స్ తీర్చాలని కోరుకుంటూ మరి ప్రతి మండలం కూడా నీరా కేంద్రాన్ని వర్తింపజేయాలి. ఇప్పుడు పాల సెంటర్ ఎట్లా అట్లనే మనకు ఇక్కడ అటువంటి కళ్ళను తీసుకుపోయి నగరంలో ఉన్నటువంటి సెంటర్లో దాన్ని నీరా తయారు చేసి కోకా-కోలా విధానంగా అమ్మాలి. ఇప్పుడు మన హైదరాబాద్లో ఒకటి నీరా కేంద్రం తయారు చేసిరు. దానికి ఒక బాటిల్ అమ్మడం తయారైంది. అట్లా కేంద్రాన్ని కూడా మనకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి ఈ నీరా కేంద్రాన్ని నందనం తయారు చేసి మన భువనగిరి జిల్లా మొత్తానికి కూడా ఒక 40,000 మంది ఉన్న మన కులానికి ఉపాధి కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఈ డిమాండ్స్ ఖచ్చితంగా గవర్నమెంట్ తీర్చాలని మనవి చేస్తున్నాను.